దేవుడు నన్ను నడిపిస్తాడా? నేనంత పాపిని, నాలాంటి వాడిని దేవుడు నడిపిస్తాడా? ఇటువంటి ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి నీకు? నీవు ఎవరో ఈ వాక్యములో నీకు తెలియదు. నీవు నీ ఆలోచన ప్రకారంగా లోకస్తులు ఆలోచించిన విధానంగా ఆలోచిస్తూ నువ్వు దేవునికి దూరపరుచుకుంటున్నావు. కానీ నీవు నిజముగా ఎవరై ఉన్నావో అది దేవుని వాక్యంలో తెలియపరుస్తున్నాడు. అది నువ్వు నమ్మినట్టయితే నువ్వు దేవుని స్వరం వినగలవు. హల్లెలూయా. వాక్యము బోధించబడుతుంది దేని నిమిత్తము? మనకి అవగాహన వచ్చి, అవగాహన ద్వారా విశ్వాసంలో మనం ముందుకు అడిగేసి మనము జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యను అధిగమించి ఓడించి జయకరమైన జీవితం జీవించడానికి దేవుడిచ్చిన వాక్యాన్ని మనం వాడాలి. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. వినిన వాక్యం వినినట్టుగానే వదిలేస్తే, వినిన వాక్యాన్ని మనం అవలంబించకుండా, మనం దాని ప్రకారంగా జీవించకుండా, ధ్యానించకుండా, మనం ధ్యాస ఉంచకుండా ఆ వాక్యమును మనం తీసుకొని దాని ప్రకారంగా జీవించకపోతే ఆ వాక్యములో ఉన్న సత్యము, ఆ వాక్యమే సత్యం కాబట్టి ఆ వాక్యములో ఉన్నటువంటి బలాన్ని మనము అనుభవించలేము. కాబట్టి బోధించుచున్నటువంటి ఈ వాక్యాన్ని మరీ మరీ వినాలి. ఎందుకంటే వినుట ద్వారానే ఏమొస్తుందండి? విశ్వాసం. కాబట్టి ఒక్కసారి ఆ ద్వారా నేను బోధించింది విని నాకు అంతా తెలుసు అనుకుంటే అది అపోహ. మనం అనుకుంటాం కానీ మనం విన్న దాంట్లో 10% మనకు గుర్తుంటే ఎక్కువ. అందుకే తిరిగి వినాలి, మళ్ళీ వినాలి, మళ్ళీ వినాలి. ఈ విధంగా వినుట ద్వారా ఏమవుద్ది? మన ఆత్మ పురుషుడు బలపడతాడు, విశ్వాసంలో పురికొల్పబడతాము, విశ్వాసంలో బలపరచబడతాము. ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏ విధంగా జయించాలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఆ విశ్వాసంలో ముందు అడుగు వేస్తూ జయకరమైన జీవితం జీవించగలం. ఆమేన్. ఆమేన్. అయితే మనం ధ్యానిస్తున్నటువంటి అంశంలో మనం ఏం ధ్యానిస్తున్నాము? ఏలియా ద్వారా దేవుడు కరువును ప్రకటించాడు. కరువును ప్రకటించిన దేశంలోనే ఏలియా బ్రతకాల్సి వచ్చింది. అయినను దేవుడు ఏలియాని కాపాడి, దేవుడు కరువున్న ప్రదేశంలోనే ఏలియాకి సమృద్ధిని అనుగ్రహించాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఏమి బోధిస్తున్నాను? మన పరిస్థితులు, మన చుట్టూన్న పరిస్థితులను బట్టి మనం జీవించడం కాదు. మన జయము ఓటమి మన పరిస్థితులను బట్టి మనము ఓడిపోము, మన పరిస్థితులను బట్టి మనం జయించకూడదు. కానీ వాక్యమును బట్టి ప్రతి స్థితిలో కూడా మనం జయకరమైన జీవితము జీవించాలి. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ విధంగా జీవించాలంటే, ఈ విధంగా మనం అనుభవించాలంటే, ఈ విధంగా మనం ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి అనే అంశం నేను బోధిస్తూ వచ్చాను. అది జాగ్రత్తగా విని ఆ వినిన వాక్యాన్ని మనం ప్రకారంగా మనం జీవించినట్టయితే ఖచ్చితంగా మనము ఆశీర్వదించబడతాం. ఏమన్నాం? ప్రథమముగా ఏమన్నాము? ఏలియా కరువున్న ప్రాంతంలో ఉన్న దేవుని యొక్క ఉపదేశమును విన్నాడు. ఏంటని చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఉపదేశం. దేవుని ఉపదేశము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఉపదేశం వినాలంటే దేవుని స్వరము వినాలి. జనులారా వినండి, క్రైస్తవుడు అని నువ్వు పిలుచుకున్నట్టయితే క్రీస్తు చేత నడిపించబడాలి. క్రీస్తు చేత నడిపించబడకుండా నువ్వు క్రైస్తవుడిని పిలుచుకుంటే నువ్వు అపోహలో జీవిస్తున్నావు. నిజమైనటువంటి సాక్ష్యము కలిగిన బిడ్డగా నువ్వు జీవించలేవు. ఏమన్నాడు? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం, యాజ్ మెనీ యాజ్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. ఎందరూ దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు అనబడదురు. చూసారా? ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు. కాబట్టి గమనించండి, మనము నిబంధనలో ఉన్నాము. తిరిగి జన్మించుట ద్వారా దేవునితో ఒక నిబంధనలో స్థిరపరచబడ్డాము. ఈ నిబంధన ప్రకారంగా నాకు ఒక హక్కు ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. నిబంధనలో హక్కులు ఉంటాయి కదండి. ఆ నిబంధనలో ఉన్నటువంటి ఒక హక్కు ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నీకు అనుభవం లేకపోతే దేవుడు నిన్ను ప్రేమించటం లేదని కాదు. కానీ నీవు
ఏమన్నాడు? దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే పరిగెడుతుందో అలాగే మన హృదయం దేవుని వెంట పరిగెట్టినట్టయితే ఖచ్చితంగా దేవుని స్వరాన్ని నువ్వు వినగలవు. ఆమేన్ చెప్పండి. దేవుని స్వరము వినడం అంటే ప్రాముఖ్యంగా వినండి. అనేక సార్లు మనం ఈ బాహ్యపు చెవితో వినడం అనుకుంటాం. కాదు, పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో ఏం చేస్తాడండి? విట్నెస్ అంటే సాక్ష్యం ఇస్తాడు. అనేక మార్లు దేవుడు తన ఆత్మ ద్వారా మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చి నడిపిస్తాడు. మరి కొన్నిసార్లు దర్శనము ద్వారా నడిపిస్తాడు, మరి రకరకాలుగా నడిపిస్తాడు. కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే మనము దేవుని చేత నడిపించబడే బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది లేనట్టయితే చూసారా, అందుకే వాక్యము చదవాలి, వాక్యము ధ్యానించాలి. స్టడీ టు షో యువర్ సెల్ఫ్ ద వర్డ్ టు బి అప్రూవ్డ్. చూసారా, వాక్యము ధ్యానించుట ద్వారా చూడండి, దేవుడు నన్ను నడిపిస్తాడా? నేనంత పాపిని, నాలాంటి వాడిని దేవుడు నడిపిస్తాడా? ఇటువంటి ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి నీకు? నీవు ఎవరో ఈ వాక్యములో నీకు తెలియదు. నీవు నీ ఆలోచన ప్రకారంగా లోకస్తులు ఆలోచించిన విధానంగా ఆలోచిస్తూ నువ్వు దేవునికి దూరపరుచుకుంటున్నావు. కానీ నీవు నిజముగా ఎవరై ఉన్నావో అది దేవుని వాక్యంలో తెలియపరుస్తున్నాడు. అది నువ్వు నమ్మినట్టయితే నువ్వు దేవుని స్వరం వినగలవు. హల్లెలూయా. అందుకే వాక్యము వినాలి, వాక్యము ధ్యానించాలి, వాక్యము చదవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా దృష్టి, నా యొక్క ఉద్దేశం వినండి జనులారా, నేను దేవుడు నన్ను నడిపించాడు సంఘము స్థాపించడానికి. అయితే ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏముండిందో తెలుసా? నేను అనేకుల మీద చేతుల నుంచి వారు స్వస్థపరచబడాలని కాదు. నేను దేవుని వాక్యమును గమనించినప్పుడు వాక్యములో ఉన్న బలాన్ని గుర్తించాను. విశ్వాసములో నడిచినట్టయితే ఏ విధంగా నువ్వు స్వస్థపరచబడగలవు, దీవించబడగలవు అనే అంశాన్ని నేను తెలుసుకొని, నేను ఉబ్బసము నుంచి చాలా బాధపడేవాడిని. అటువంటి వ్యాధి నుంచి సంపూర్ణముగా స్వస్థపరచబడ్డాను. ఒకరి చేతుల నుంచి ప్రార్థన చేయడం ద్వారా కాదు, వాక్యం మీద ఆధారపడి విశ్వాసంలో ముందడుగు వేయడం ద్వారా. అప్పుడు దేవుడు నా హృదయంలో ఒక తలంపునిచ్చి పురికొల్పాడు. ఏమనంటే, ఈ విధంగా అనేకులకి నేను బోధించాలి. ఆ బోధన బట్టి వారు ఆ వాక్యాన్ని తెలుసుకొని ఆ సత్యాన్ని ఎరిగి దాని ప్రకారంగా జీవించి వారంతట వారే దేవుని యొక్క శక్తిని వారు అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ముఖ్య ఉద్దేశం ఏంటి? మీకు బోధించాలి. నా ముఖ్య ఉద్దేశం ఏంటి? మిమ్మల్ని వాక్యంలో బలపరచాలి. నా ముఖ్య ఉద్దేశం ఏంటి? మీరు దేవునిలో వాక్యంలో బలపడి జయకరమైన జీవితము జీవిస్తూ మీరు సాక్ష్యము కలిగిన బిడ్డలుగా ఉండాలనేదే నా ధ్యాస, నా ఉద్దేశం, నా ప్రయాసము. ఇందుకే ప్రతి వారము వాక్యమును బోధిస్తున్నాను. ఇంకేం పని చేయడానికి ఏం లేక కాదు. జీవితాలు మారాలి, మనస్సులు మారాలి, ఆలోచన విధం మారాలి, నిజమైన దేవుణ్ణి ఎరగాలి, తనంతట తానే దేవుణ్ణి తెలుసుకుని అనుభవించాలి. నా బోధ మీరు నా మీద ఆధారపడడం కాదు. నా బోధ ఎందుకు? మీరు దేవుని మీద డైరెక్ట్గా ఆధారపడడం నేర్చుకోవాలి. హల్లెలూయా. అందుకే ఏం బోధిస్తున్నాను? నా ద్వారా మీరు దేవుని స్వరం వినాలని కాదు, మీరే దేవుని స్వరం వినాలి. ఆమేన్. ప్రవక్తల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు, అప్పుడప్పుడు ప్రవచనం ద్వారా. కానీ మీరు కొద్దిగా ప్రార్థన చేసి చెప్పండి, ఈ వ్యాపారం మొదలు పెట్టాలా లేదా? మీరు ప్రార్థన చేసి చెప్పండి, ఆమెను పెళ్లి చేసుకోవాలా లేదా? మీరు ప్రార్థన చేసి చెప్పండి, ఆ ఉద్యోగం తీసుకోవచ్చో లేదో, లేకపోతే ఆ దేశానికి వెళ్ళాలి. దానికి పెట్టలేదు దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కానీ అప్పుడప్పుడు తెలియపరుస్తాడు దేవుడు, కానీ అన్నిసార్లు తెలియపరచాడు. ఎందుకు? నువ్వు ఎవరి కుమారుడివి? ఏమన్నాడు? ఎందరైతే తన ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు. ఎందరైతే ప్రవక్తల ద్వారా నడిపించబడతారో వారు దేవుని కుమారులు అన్నాడా? కాదు, కాదు, కాదు. ప్రవక్తల ద్వారా కన్ఫర్మ్ చేస్తాడు, అంటే నిర్ధారిస్తాడు దేవుడు, నడిపించాడు. హల్లెలూయా. జాగ్రత్త. అనేక సార్లు మీరు ప్రార్థనకి వెళ్తారు, అక్కడ ఇక్కడ వాళ్ళు ఏమంటారు? ఇది చెయ్యాలి, దేవుడు చెప్తున్నాడండి, ఇది చెయ్యండి, దేవుడు చెప్తున్నాడండి, అక్కడికి వెళ్ళండి, దేవుడు చెప్తున్నాడండి, ఈమెనే వివాహం చేసుకోవాలి. ఆగు,
ముందుగా నీకు తెలియపరిచి నీకు తెలిసింది ప్రవక్త ద్వారా దేవుడు నిర్ధారిస్తాడు. కానీ ప్రవక్త చెప్పాడని చెప్పి మరి ఎప్పుడు కూడా మీరు ముందడుగు వేయకూడదు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రవక్తల ద్వారా నడిపిస్తాననలేదు దేవుడు, తన ఆత్మ చేత నడిపిస్తానన్నాడు. ఆమేన్. కానీ అప్పుడప్పుడు దేవుని మనం విన్నా అనుమానం వస్తుంది. అటువంటిప్పుడు దేవా చెప్పు దేవా అన్నప్పుడు తెలియని పరిస్థితిలో ఎక్కడికో ప్రార్థనకి వెళ్తాం, లేకపోతే ఇట్లాంటి కూడికలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రవక్త మాట్లాడతాడు. నీవు పిలువబడుతున్నావు సేవకి. నీకెలా తెలుసు? నాకు తెలియడం కాదు, దేవుడు నా ద్వారా ఎందుకు పలికరిస్తున్నాడంటే నీతో ముందుగానే చెప్పాడు. కానీ నువ్వు కొద్దిగా అనుమానంలో ఉన్నావు కాబట్టి ఆ అనుమానం తీసేసి నీకు నిర్ధారణ కలగడానికి దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 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 ఆమేన్ చెప్పండి. ఆమేన్. చూసారా? అందుకే మన బాధ్యత తీసి ఇతరుల మీద వేయకూడదు, మన బాధ్యత మనం వహించాలి. ఆమేన్. మీరు ప్రార్థన చేసి చెప్పండి అని చెప్పి నేను అల్లా టప్పగా తిరగడానికి కాదు. హల్లెలూయా. హల్లెలూయా. సమయాన్ని వ్యర్థం చేస్తూ నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతూ నువ్వు ప్రార్థన చేసమ్మా, చేసి చెప్పమ్మా ఏం చేయాలి. దేవుడు ఆ విధంగా, దేవుడు వారు అన్నారు దేవుని కుమారులే ఉన్నారంటే కానీ మనమడులు మనమరాలు లేరు. హల్లెలూయా. హల్లెలూయా. కుమారులు కుమార్తెలే అంతే, మనమలు మనమరాలు లేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తండ్రిని ఎరగాలి, తండ్రి స్వరాన్ని ఎరగాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఉపదేశం ఇస్తానంటున్నాడు దేవుడు. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన దేవుని ఉపదేశం తెలుసుకోవాలి. రెండవదిగా ఇచ్చినటువంటి ఉపదేశానికి లోబడి విధేయతలో నడవడం గురించి మాట్లాడుతూ వచ్చాం. ఈ విధేయతలో మాట్లాడడం గురించి మాట్లాడుతూ ఏం చెప్పామంటే, ఏ విధంగా దేవుడు ఏలియాకి మరి మాట్లాడి ఏలియాకి ఉపదేశం ఇచ్చాడు. ఎటువంటి ఉపదేశం ఇచ్చాడు? ఇదిగో ఈ స్థలానికి వెళ్ళు, ఇక్కడ ఉండు, ఇక్కడ 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 నువ్వు దీని కింద నువ్వు ఈ విధంగా నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నీకు ఈ విధమైన సదుపాయాలు జరుగుతాయి. అది అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఆ గ్రామానికి వెళ్ళు, అక్కడ ఒక స్త్రీ ఉంది, ఒక విధవరాలు, ఆమె నిన్ను చూసుకుంటుంది. చూసారా? ప్రతి ఒక్కటి మెట్టు పై మెట్టు, మాట పై మాట చెప్తూ దేవుడు ఏలియాని నడిపించాడు. అదేవిధంగా అబ్రహాము కూడా తన కుమారుణ్ణి మరి బలి అర్పణగా ఇవ్వాల్సి వచ్చినప్పుడు దేవుడు ఎక్కడ అర్పించాలో కూడా ఖచ్చితంగా చెప్పాడు. ఆమేన్. అలాగే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడతాడు. మనలో ఆ ఆశ, మనలో ఆ తపన, మనలో ఆ కాంక్ష అనేది అవసరం. దేవా నాతో మాట్లాడు అనేటువంటి ఆశ కలిగినటువంటి ఆత్మతో మనం ప్రార్థన చేయడము నేర్చుకోవాలి. దీనికి సహాయకరంగా ఉండాలంటే, మనకి ఇంకా సులువుగా మనం వినాలంటే, దేవుని స్వరాన్ని ఎరగాలంటే ఎక్కువగా సమయము వాక్యము ధ్యానించుటలో మరి భాషలలో ప్రార్థన చేయడంలో గడపాలి. ఆమేన్. ఆమేన్. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమేది ఏది లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించండి, ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించండి.
పరిశుద్ధ దేవుడు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ బిడ్డలోకి ఒక విశ్వాసం బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నాను. మరి ఈ సమయంలో వాడుకునే ఇబ్బందుల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గద్దిస్తున్నాం ప్రభా. నాయన అది వర్టిగా అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు, ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరిట మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగురు గాక పలుకుతున్నాను ప్రభా. నీ వాక్యానుసారంగా పలుకుతున్నాను కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నాను ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకే మహిమ కలుగును గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు, ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.